what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog, guys. Ee roju 5th morning 8 o'clock aindi time. Already fresh up anta ayipoyanu, but I am running late. Ee roju ఊరికి వెళ్తున్నాం కదా, అంటే జస్ట్ స్టడీ అయి వెళ్ళిపోవడం అయితే నాకు ఇంకా టైం ఉంది, పర్లేదు. బట్ పూజ చేద్దాము అనుకుంటున్నాను, బికాజ్ నిన్న కూడా పూజ చేయడానికి కుదరలేదు. దేవుడి రూమ్ ని చూస్తా అట్లనే ఉంచాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి కొంచెం త్వరగా రెడీ అయిపోయి పూజ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు అత్తయ్య వాళ్ళ సొంత ఊరికి అనమాట మనం వెళ్తా ఉండేది. సో ఒకసారి దర్శనం వెళ్లే ముందు అట్లా ఒకసారి అందరినీ కలిసేసి వెళ్తే బెటర్ అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు. అందుకే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. ఐ థింక్ వాళ్ళకి చెప్పారనుకుంటా అత్తయ్య వాళ్ళు వస్తున్నాము అని చెప్పేసి. అండ్ మావయ్య వాళ్ళు అక్కడ అంతా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. దర్శన్ కూడా ఇప్పుడు ఇంకా లేపాలి, అప్పటి నుండి లేపుతుంటే లేవట్లేదు అనమాట. అండ్ ఈ రోజు మాత్రం ఐ హేటెడ్ టు టేక్ షవర్. అది ఎందుకో అర్థం అవ్వలేదు, కానీ వాటర్ రావట్లేదు అనమాట. ఐ మీన్ కోల్డ్ వాటర్ వస్తున్నాయి, హాట్ వాటర్ రావట్లేదు. బేసిక్ గా లాస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకు ఒకటే సోలార్ ఫెసిలిటీ అవైలబుల్ లో ఉంది. సో మాకు సోలార్ ఫెసిలిటీ అవైలబుల్ లో ఉంది, కాకపోతే ఎందుకు రాలేదనేది నాకు అర్థం కాలేదన్నమాట. నిన్న కూడా ఇట్లా అయింది. నిన్న మరీ ఇంత చల్లగా రాలేదు, కానీ ఈ రోజు అయితే మరీ చల్లగా వచ్చినాయి. లిటరలీ ఐస్ వాటర్ పోసుకున్నట్టుంది నాకు. సో నేనేమనుకున్నా అంటే బై మిస్టేక్ నేనేమన్నా ఆఫ్ చేసినానా అనుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్ అది ఇట్లుంటే ఆనా ఇట్లుంటే ఆఫ్ అని చెప్పేసి దర్శన్ ఒకసారి అడగాలి. సో నాకు తెలిసి నేనేం ఆఫ్ చేయలేదు, బికాజ్ ఆఫ్ చేస్తే అసలు హాట్ వాటర్ సైడ్ తిప్పినప్పుడు వాటరే రావు కదా. అండ్ బై ద వే ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందండి బెంగళూరులో. అండ్ లిటరలీ మాకు ఈ హాస్టల్స్ లో లాగా ఇంత టైంకి వాటర్ ఉండవు అని చెప్తారు చూడండి, అట్లా అనమాట. 2 to 5 మాకు అసలు వాటరే వదలట్లేదు. అంటే ఆఫ్టర్నూన్ రోజు 2 నుండి 5 వరకు వాటర్ కట్ చేస్తున్నారు అనమాట, బికాజ్ వాటర్ స్కార్సిటీ ఉంది కాబట్టి. పాపం వీళ్ళు కూడా అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. రోజు నైట్ నేను అట్లా వాకింగ్కి వెళ్తాను కదా, రోజు నైట్ 10-15కి అట్లా ట్యాంకర్స్ వస్తాయి, ట్యాంకర్స్ తో పట్టిస్తున్నారు అనమాట. సో మా పాయింట్ ఏంటంటే వాళ్ళు పెట్టేస్తున్నారు అనమాట గ్రూప్ లో 2 నుండి 5 వరకు ఇట్లా వాటర్ రావు, మీకు కావాలంటే టబ్స్ లో గానీ బకెట్స్ లో గానీ అట్లా పెట్టేసుకోండి అని చెప్పేసి. బట్ ఐ థింక్ అది కూడా వేస్ట్ అనుకుంటా, బికాజ్ ఊరికి కొంతమంది ఏం చేస్తారు, అవసరమైనని పట్టుకోరు. ఒక 10 బకెట్స్ కి పెట్టేసుకున్నారు అనుకోండి, అవి వేస్ట్ అవుతాయి కదా ఆబ్వియస్లీ, మళ్ళీ నెక్స్ట్ రోజు పట్టుకుంటారు. సో ఐ డోంట్ నో ఈ 2 నుండి 5 వరకు వాటర్ ఆఫ్ చేసే సిస్టమ్ ఎంతవరకు ఏంటని చెప్పేసి. అండ్ యా, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే అడ్వాంటేజెస్ ఎన్ని ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉంటాయన్నమాట. అండ్ చూద్దాం ఈ వాటర్ స్కార్సిటీ ఎన్ని రోజులు ఏంటో. హోప్ ఇట్ విల్ గెట్ బెటర్ సూన్. అండ్ ఇప్పుడు త్వరగా దర్శన్ని లేపిన తర్వాత ఐ విల్ గెట్ రెడీ. నేను స్నానం కూడా చేసేసిన, బట్ నువ్వు ఇంకా నిద్రలోనే ఉన్నావు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మనం వెళ్లాల్సింది ఏ టైంకో గుర్తుందా నీకు? 9 o'clock 9:30. టైం ఎంత అయింది ఇప్పుడు? 8. నీకు ఇంకొక వెరీ బ్యాడ్ న్యూస్ ఏం తెలుసా? వేడి నీళ్ళు 1 డ్రాప్ కూడా రావడం లేదు. ఎంత చల్ల నీళ్ళు వస్తున్నాయంటే నాకే కష్టంగా ఉందంటే ఐ థింక్ యూ కాంట్ ఈవెన్ బేర్. ఎందుకో చాలా చల్ల నీళ్ళు వస్తున్నాయి, నాకు కూడా అర్థం కావడం లేదు. ఎండ కూడా బానే ఉంది గైజ్, ఎండ కూడా లేదు అన్నట్టు ఏం లేదు. నిన్న కూడా బాగా ఎండ కాసింది కదా, మరి ఎందుకు లేదు నిజంగా వస్తే నాకేమన్నా పిచ్చి అనుకున్నావా ఊరికే చల్ల నీళ్ళతో చేసేకి? ఎవరికి? ప్లంబర్ కి నువ్వు కాల్ చేసే కంటే ముందు ఒకసారి లోపల చెక్ చేయి, నేనేమన్నా అట్లా ఇట్లా ఏమన్నా తిప్పినానేమో అని చెప్పేసి. నాకు తెలిసి నేను తిప్పలేదు, బికాజ్ ఒకసారి నేను వాష్రూమ్ ఏమో క్లీన్ చేసేటప్పుడు అవి ప్యాకెట్స్ ఏవో వస్తాయి కదా, సాషెట్స్, అవి తగిలిచ్చేటప్పుడు స్మెల్ బాగా రావాలని చెప్పి అటు సైడ్ ఆఫ్ చేసినా కదా, ఇటు సైడ్ అది ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు హాట్ తిప్పినావు కదా, అప్పుడు వాటర్ వస్తా ఉందా? రాలేదు, చల్ల నీళ్ళు వస్తున్నాయి. వాటర్ వస్తున్నాయి బట్ కోల్డ్ వాటర్ వస్తున్నాయి. ప్రాబ్లం ఉందా? ఓకే, యూ కెన్ కాల్ ప్లంబర్ దెన్. ఓకే ఒకసారి చూద్దురా. ఓకే లే, త్వరగా రెడీగా గైజ్. ఇంకా దర్శన్ వెళ్ళి గిరిబాబాయ్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం మెటీరియల్ ఉందండి, అది తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. బట్ హీ స్టిల్ సిట్టింగ్ దేర్. ఎంత అయింది టైం ఇప్పుడు? 8:11 అయింది. నేను పూజ చేసేసి లోపల త్వరగా కానిచ్చేసి. ఓకేనా? నేను ఈరోజు సింపుల్ గానే చేస్తాను, బికాజ్ మనకి ఎక్కువ టైం లేదు. లే అమ్మ వాళ్ళు 9 o'clock 9:30కి బయలుదేరాలని చెప్పినారు. లేజీ. అండ్ దర్శన్ ఇంకొకటి ఏం తెలుసా గైస్, ఫోన్ చూస్తా అంటే హాఫ్ అన్ అవర్ అయిందా 40 minutes అయిందా అని పట్టించుకోవడం అనమాట. అందుకే నేను మార్నింగే ఫోన్ చూడొద్దని చెప్తూ ఉంటాను.
మాయిశ్చరైజర్ అప్లై చేసి సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఈ స్టెప్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మాయిశ్చరైజర్ అయినా స్కిప్ చేస్తానేమో కానీ సన్ స్క్రీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టీనేజర్స్ దగ్గర నుండి ఏ ఏజ్ వాళ్ళైనా సన్ స్క్రీన్ పక్కా యూజ్ చేయాలి. మనకు సన్ డ్యామేజ్ రెడ్యూస్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నేను డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నాను. లిటరలీ ఎన్ని ట్యూబ్స్ అయిపోయినాయో నాకే తెలీదు. నేను చాలాసార్లు మీకు రికమెండేషన్స్లో కూడా ఈ ప్రోడక్ట్ చెప్పినాను బికాస్ చాలా బాగుంటుంది. మనకి SPF 50 ఉంటుంది అనమాట ఇందులో, అండ్ PA++++ ఉంటాయన్నమాట. సో ఫార్ములేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ మనకు బెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట UVA UVB రేస్ నుండి. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ అప్లై చేస్తున్నప్పుడే మీరు నోటీస్ ఉంటారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అలాగే వైట్ కాస్ట్ ఇవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు అనమాట. చాలా ఫాస్ట్గా బ్లెండ్ అయిపోతుంది. అది నాకు బాగా ఇష్టము. అండ్ ఇంకొక మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఫ్రేగ్రెన్స్. ఇది కంప్లీట్గా మనకు ఫ్రేగ్రెన్స్ ఫ్రీ వస్తుంది అనమాట. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా చాలా మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఇందులో మనకు హైలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల సో మనకు స్కిన్ కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఉంటాయో అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దాంతోపాటుగా మనకు కావాల్సిన హైడ్రేషన్ ఇస్తుంది. ఏమైనా రింకిల్స్ ఫైన్ లైన్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది అనమాట. విటమిన్ E ఉంది కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అందులో. సో దానివల్ల మనకు సన్ డ్యామేజ్ కూడా అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఒకసారి అప్లై చేస్తే సరిపోదు, మనం 4 అవర్స్కి ఒకసారి రీఅప్లై కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఫేస్ ఎంత ఇంపార్టెంటో నెక్ కూడా అంతే ఇంపార్టెంట్. నెక్ కూడా అప్లై చేసుకోవాలి. మీరు మంచి సన్ స్క్రీన్ కోసం చూస్తుంటే మాత్రం యూ షుడ్ డెఫినెట్లీ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్. అండ్ మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నా కూపన్ కోడ్ ఇస్తూ ఉంటాను చూడండి. సో అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. సో మనం ఎప్పుడైతే డర్మాకో ప్రోడక్ట్స్ ని కొంటామో వాళ్ళు మన ద్వారా స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేస్తారనమాట అలాంగ్ విత్ భూమి ఫౌండేషన్. అక్రాస్ ద ఇయర్ ఏంటంటే వాళ్ళు 10,000+ స్టూడెంట్స్ కి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ థింక్ దట్స్ రియలీ గ్రేట్ ఇనిషియేటివ్ కదా. సో మనకు వెబ్సైట్ లోనే కాకుండా డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. సో డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటా. రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేసే లోపల దర్శన్ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి ఇంకా మెటీరియల్ ఏదో తీసుకొద్దామని వెళ్ళాడు. అండ్ సోలార్లో ఎందుకో వాటర్ రావట్లేదు, నేనేమి ఆఫ్ చేయలేదు, చెక్ చేసినాము. సో తర్వాత ప్లంబర్ని పిలిచాము ఏమైంది ఏంటి అని. వాళ్ళు పైన ఒకసారి చెక్ చేస్తామన్నారు. సో ఊరికే ఇప్పుడు మళ్ళీ ఆ చెకింగ్ వర్క్ ఇంట్లో అంతా పని పెట్టుకుంటే ఊరికి వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పేసి నేను తర్వాత ఎప్పుడైనా చూసుకుందామని చెప్పేసి ఫస్ట్ పూజ చేస్తున్నా. యాక్చువల్గా ఈరోజు విడి పువ్వులు అంతా పెట్టేకి ఇంకా టైం లేదు, అందుకే సింపుల్గా చేసేస్తున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ సాంబ్రాణి కూడా వేసేసాను, ఒక దగ్గర పెట్టేస్తా. అండ్ షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు అనుకుంటా ఇది ఎక్కడ తీసుకున్నారో అని అడిగారు. అమెజాన్లో తీసుకున్నాను. ఇది చాలా పెద్దది. యాక్చువల్గా ఇట్లా జస్ట్ ధూప్ కప్పు పెట్టేదానికంటే నేను మా ఐరన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పాను, నేను ఈ బొగ్గులు వస్తాయి చూడండి, బొగ్గులు ఒక 1 kg తీసుకురండి ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పేసి. సో దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి మళ్ళీ, స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పి. వీలైతే లింక్ కింద ఇచ్చుంటాను, మీరు చూడొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ నేను ఆ ధూప్ ఒకటే వేయను, సాంబ్రాణి నేను అనంతపూర్ నుండి తెచ్చుకున్నాను. అది కూడా కొంచెం దాని మీద వేస్తే ఇంత బాగా మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి ఇల్లంతా అట్లా తిప్పేస్తాను. 9:30 అయిపోయింది టైం ఆల్రెడీ. నాది అయిపోయింది కానీ దర్శన్ ఇంకా రాలేదు. దర్శన్ స్నానం అయిపోయింది, బయటికి వెళ్ళాడు అనమాట. చెప్పాను కదా కొంచెం మెటీరియల్ తెచ్చేది ఉంది. సో తను వచ్చేసిన తర్వాత ఇంకా బయలుదేరడమే. అత్తయ్య వాళ్ళు కూడా అక్కడ కావాల్సినవన్నీ కొన్ని సర్ది పెడుతున్నారంట. లెట్స్ సీ.
ఇక్కడ నుండి డైరెక్ట్ ఇంకా కోర్మంగ్లాకి వెళ్ళిపోయాము. అక్కడ అత్తయ్య వాళ్ళని పిక్ చేసుకొని వస్తుంటే జేపీ నగర్ నుండి రావాలన్నమాట యాక్చువల్గా. సో జేపీ నగర్లో చాలా చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో అదంతా పాస్ చేసుకొని వచ్చే లోపల కొంచెం బాగానే టైం పట్టింది. అండ్ ఈరోజు కోఇన్సిడెంటలీ టైం ఆల్మోస్ట్ 11:20 అట్లా అయినట్టుంది. ఇంకా ఎవరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఓకే బ్రేక్ఫాస్ట్ చేద్దాము ఆన్ ద వేలో అని చెప్పేసి ఉడిపి గార్డెన్ అనుకుంటాను ఆన్ ద వేలో వెళ్తుంటే చూసాము. చాలా చాలా బాగుంది టేస్ట్, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అందరం మళ్ళీ బయలుదేరాము. బై ద వే ఊరి పేరు చెప్పానో లేదో, నాయకనల్లికి వెళ్తున్నాము. తెలుసో లేదో చాలా మందికి. ఇప్పుడే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఉడిపి గార్డెన్ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఆన్ ద వేలో ఇంకా వెళ్తున్నాం. మాకు వెళ్ళడానికి ఇంకా ఒక ఎంతసేపు పడుతుంది? 40-45 మినిట్స్ పడుతుంది. కరెక్ట్ గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వస్తుంది చూస్తున్నారా, సో అక్కడ ఉంది. 11:40 అయిందండి టైం. పర్లేదు అనుకోండి, దానికంటే కొంచెం దర్శన్ కొంచెం ఫాస్ట్ గానే వెళ్తాడు కాబట్టి సరిపోతుంది, మేనేజ్ చేస్తాను. మా అత్తయ్య మొత్తం చికెన్ మటన్ అన్ని తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కుకింగ్ చేయాలి అని చెప్పేసి క్యాంపింగ్ లాగా అయిపోతుంది అనమాట. అండ్ అక్కడ నుండి చిన్నత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. చిన్నత్తయ్య వాళ్ళు వచ్చే లోపల మోస్ట్లీ మనమే ఫస్ట్ వెళ్తామేమో కదా, వాళ్ళు ఫస్ట్ వస్తారా? వాళ్ళకి దగ్గర అంట, సో వాళ్ళే ఫస్ట్ వస్తారు. మా మామయ్య అయితే ఎక్కడున్నారని వాళ్ళు కాల్ చేసి అడిగితే మేము ఇంకా బెంగళూరులో స్టార్ట్ అయితే ఆల్రెడీ వచ్చేసినాం, మధ్యలో ఉన్నాం అని చెప్తున్నారు. సో లెట్స్ గో. మేము అక్కడికి వెళ్ళే లోపల గీత చిన్నతో వాళ్ళు కూడా వచ్చేసారు. ఆల్రెడీ కుకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. చికెన్ మటన్ ముద్ద. సో వెళ్తే మాత్రం పక్కా ముద్ద మ్యాండేటరీ. నేను లాస్ట్ వీడియోలోనే మీకు చూపించాను అనుకుంటాను. మా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ ఇలా జరుగుతుంది. సో యాక్చువల్గా అయితే ఇవి కొత్తిమీర అవన్నీ ఉన్నాయి కదా, నిమ్మకాయలు. సో ఇట్లా వెనకల సైడ్ అయితే మినీ ఫార్మే ఉన్నట్టుంది, చిన్న సైజ్ ఆర్గానిక్ ఫార్మ్ పెట్టుకున్నారనమాట. అండ్ ఈ ఏజ్లో కూడా అవ్వ తాత ఇద్దరు మొత్తం పైన ఉందన్నమాట. పైన మళ్ళీ 2-3 రూమ్స్ ఉన్నాయి అండ్ కింద కూడా కాదా. సో రోజు వాళ్ళే క్లీన్ చేసుకుంటారంట. సో అప్పుడు అనిపించింది మనం ఈ ఏజ్లో ఇట్లున్నాము, వాళ్ళ ఏజ్కి వచ్చేసరికి అసలు ఇంత యాక్టివ్గా ఉంటామో లేదో అని చెప్పేసి. సో అంత యాక్టివ్గా ఉండలేకపోయినా అట్లీస్ట్ మన హెల్త్ మనం చూసుకునేలాగా ఉంటే చాలు. అండ్ నిజంగానే జస్ట్ అట్లా ఫ్రెష్గా తీసుకొస్తారు, ఫ్రెష్గా కుకింగ్ చేస్తారు. లిటరలీ ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఫామ్ లాగే ఉంటుంది కదా. అండ్ ఆ రోజు ఏంటంటే గీత చిన్నత బర్త్డే ముందు రోజు. సో ముందు రోజు బర్త్డే అయింది కదా. దర్శన్ ఏమనుకున్నాడంటే ఆన్ ద వేలో వచ్చేటప్పుడు అయ్యో కేక్ మనం బెంగళూరులో తీసుకుంటే బాగుండేది అనుకున్నాము. బట్ ఇట్స్ ఓకే, చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసాము. బట్ దే ఫెల్ట్ రియలీ హ్యాపీ. అట్లా చిన్న మినీ గెట్ టుగెదర్ లాగా అనమాట. ఇంకా అందరూ వచ్చినంటే బాగుండేది, కాకపోతే అందరికీ వాళ్ళ పనులు ఉన్నాయి కదా. సో మాకు కుదిరింది, మేము తాతయ్య వాళ్ళని చూడడానికి వెళ్ళాం. బ్యాక్ యార్డ్కి వచ్చినాం నేను దర్శనం. నిమ్మకాయలు ఇక్కడ నుండి వస్తాయండి, మంత్లీ అసలు నిమ్మకాయలు కొనేది లేదు, ఇక్కడే పెరుగుతాయి కాబట్టి అవ్వ వాళ్ళు ప్రతి మంత్ ఇక్కడ నుండి పంపిస్తూ ఉంటారు. ఇంత సైజు ఉంటాయి బాగా, జ్యూస్ కూడా లోపల చాలా బాగుంటుంది. దర్శన్ ఇక్కడ ఉన్నాడు, మాకు దారి ఏర్పాటు చేస్తున్న దర్శన్ గారు. మొత్తం ఆర్ట్ వరకు పెద్దది. ఇది కాకుండా మనది ఇంకా కిందకి అంటే డౌన్ అక్కడ తోటకి వెళ్ళాలి. ఆడ ఉంది, ఆడ ఒక 3 acres ఉంది. ఆడ ఇక్కడ ఏమేమి చెట్లు, నిమ్మకాయ, ఓ ఇది
ముద్దమందారం అయ్యో హైబిస్కస్ ఇక్కడ చిన్నది కాసింది చూడు, దాన్ని కనకాంబరాలు. తులసి చెట్టుకు మెయిన్ ఏం తెలుసా దర్శన్, మన ఇంట్లో ఎండ రాదు, ఇక్కడ చూడు ఎండ వస్తుంది కాబట్టి బాగుంది, ఎండ ఎక్కువ ఉంది గైస్. అండ్ తాతయ్య వేరే దగ్గరికి వెళ్దాము అన్నారు, కాకపోతే ఇప్పుడు ఏంటంటే అందరూ వెళ్దామంటే ఎండ ఉంది, వద్దు ఇప్పుడు ఏమొద్దు అంటున్నారు. నిమ్మకాయ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో, వెరీ నైస్. హాయ్, వీఆర్ బ్యాక్ హోమ్. టైం 8:30 అయింది. డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినాము. కొద్దిసేపు ఇంకా టైం స్పెండ్ చేసి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి నేను ఒక్కటే డ్రెస్ మార్చుకున్నానండి. దర్శన్ ఈజ్ వెరీ లేజీ యాజ్ యూజువల్. అంటే పాపం డ్రైవ్ చేసిన వాళ్ళే ఓకే ఫైన్, డ్రైవ్ చేసిన వాళ్ళే నిజంగానే టైర్డ్ అయినాడు. అండ్ ట్రాఫిక్ కూడా ఈరోజు ఎందుకో కానీ చాలా ఎక్కువ ఉంది. మేము ఏ రూట్కి వెళ్ళినా కూడా ఆ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అండ్ మధ్యలో వచ్చేటప్పుడు మా మావయ్య ఒక సైడ్, దర్శన్ ఒక సైడ్ అనమాట. మావయ్య ఏమో ఒక సైడ్ ఈ రూట్ లో వెళ్ళు అని చెప్తాడు, ఈ దర్శన్ ఏమో ఆ రూట్ లో వద్దు డాడీ, ఆ రూట్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. సో వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ మధ్యలో మొత్తానికి ఇంటికి చేరేసరికి 8:30 అయిపోయింది కదా దర్శన్. ప్రాంక్ వీడియో జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేసినాను. అండ్ మంచి కామెంట్స్ పెడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్. చూసుకుంటా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా. అండ్ అత్తయ్య అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నారు కాల్ చేసి. అండ్ మేము కూడా ఇంకా డిన్నర్ చేయలేదు. యాక్చువల్గా 6:30-7 తర్వాత ఏం పెద్ద డిన్నర్ చేయాలి అనిపించట్లేదు ఈ మధ్య. బట్ ఇంకా ఇక్కడికి వచ్చినాం కదా, డిన్నర్ చేస్తూ అందరం కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. అండ్ ఐ థింక్ లాస్ట్ టైం పూజ వీడియోలో అనుకుంటా అత్తయ్య ఏదో బ్యాంగిల్ వేసుకుంటే అడిగినారు ఎంత గ్రామ్స్ ఉంది ఏంటి డీటెయిల్స్, నాకు కూడా అంత ఐడియా లేదు. అక్కడ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అడుగుతాను వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు గైస్. ఇంకా నిమ్దు బ్యాంగిల్ డీటెయిల్స్ వెళ్ళిదారమ్మా, ఆమె మా మావయ్య కూడా చేంజ్ చేసుకొని వచ్చేసినారు. ఇంకా దర్శన్ మాత్రం రాలేదు. వీళ్ళిద్దరు నిజంగా ఎంత ఆర్గ్యూ చేస్తారంటే టామ్ అండ్ జెర్రీ ఉన్నట్టే అండి మాకు ఇంట్లో. ఈ రూట్ లో ఒకరు పొమ్మంటారు, ఆ రూట్ లో ఒకరు పొమ్మంటారు. ఇక్కడ నాకు అర్థమైంది, నేను ఒప్పుకుంటాను, అది కరెక్ట్ చెప్తారనమాట. మా పప్ప చెప్పిన రూట్ లో దర్శన్ పోడనమాట, ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ ఉంటాయి, సందుల్లో పోదామని దర్శన్. మా మామయ్య ఏం చెప్తారంటే సందుల్లో పోయే కంటే ట్రాఫిక్ లో ఒక 2 నిమిషాలు నిలబడితే నీదేం పోతుంది అని చెప్పి. మా అత్తయ్య కూడా ఫ్రీ అయిపోయినారులేండి కరెక్ట్ టైంకి. అమ్మ ఈ బ్యాంగిల్ డీటెయిల్ కేలిద్రమ్మో, 25 గ్రామ్ ఇది 25 గ్రామ్. సో బ్యాంగిల్ కాదు, అది కడ అన్నమాట. ఒక నిమిషం ఇట్లా చూపిద్దాం. ఇట్లా ఉంటది, స్క్రూ ఉంటుంది సెంటర్ లో మనకు. సో నీట్ గా ఇట్లా తీస్తే వచ్చేస్తుంది అనమాట. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. రీసెంట్ గా తీసుకోండి, అంటే నేను అప్పుడు బ్లాగ్ చేయలేదు కానీ వెరీ రీసెంట్. అమ్మ 1 మంత్ అయితే ఒక 1 మంత్ అయితే ఉంది తీసుకొని. చాలా బాగుంది, బాగా కనిపిస్తుంది. దీనిలో కోసం ఒక హిస్టరీ ఉంది, పొద్దున్న చెప్దాం అనుకున్నా, టైం లేక చెప్పలేదు. ఈ పిల్లోస్ ఉన్నాయి చూసినారా, ఇవి కొత్తవి. ఈ కలర్ లో ఏవైతే కనిపిస్తున్నాయో కొత్తది, అది ముందుండేదే. సో బేసిక్ గా ఈ పిల్లోలు ఎక్కడ పెట్టిండేవి అక్కడ పెట్టేసింటారనమాట. అండ్ 2 ఎక్స్ట్రా పిల్లోస్ కోసం రోజు మా మావయ్య మా అత్తయ్య ఇది నాది అని చెప్పి చిన్న పిల్లల్లా గొడవ పడతా అంటే ನಿಮ್ಮಮ್ಮ ಏನ್ ಮಾಡಿ ನೋಡಲ್ಲಿ ಅದೇ ಅದನ್ನ ಇಟ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು సో అది కావాలంట మా మావయ్యకి, అత్తయ్యకి కూడా అదే కావాలంట. ఇది నేను తీసుకొచ్చింది అనమాట ఒకసారి. సో నాకు అదే కావాలా అని ఇద్దరు ఒక్కదాని కోసం గొడవ పడతా అంటే మా మావయ్య ఏం చేసినారు, ఇట్లా కాదు ఉండు ఒక 6 పిల్లోలు ఆర్డర్ ఇస్తా అని చెప్పి 6 పిల్లోలు మొత్తానికి ఆర్డర్ ఇచ్చి అవి కుషన్స్. సో అక్కడ ఇంకా ఇక్కడ అన్ని సెట్ చేసినట్టున్నా. ಇಮಿಡಿಯೇಟ್ ಫೋನ್ ಮಾಡಿದೆ, ಮಗ 6 ಪಿಲ್ಲೋ ಬೇಕು ಅಂದೆ, రెడీ ಇರ್ತದೆ ಬನ್ನಿ ಅಣ್ಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇವಾಗ 6 ಪಿಲ್ಲೋ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. 6 పిల్లోస్ ఇమీడియట్ గా ఆర్డర్ ఇచ్చేసింటే వచ్చేస్తాయని చెప్తున్నారు. ఎల్లి పప్ప ఇది ఆర్డర్ ಮಾಡಿರೋದು సోమనహల్లిలో ఆర్డర్ చేసినారు. మార్నింగ్ అదే అక్కడ గోడ వస్తుంది, అక్కడ ఆపు అంటే ఏం గొడవ అబ్బా, నాకు అసలు తెలియదు కదా ఏం జరుగుతుందో. అప్పుడు స్టోరీ చెప్తున్నారు అనమాట, ఒక్క పిల్లో కోసం రోజు ఊరికే నీకు నాకు అని చెప్పి.
ನೀವೇನ್ ಗಾಡಿ ಓಡಿಸ್ಬೇಕಾ? I am not coming. I am here. నాట్ కమింగ్, ఎల్లి కమింగ్, నాట్ కమింగ్. క్లాక్ అయింది టైము. నైట్ అసలు నేను అవుట్రో కూడా ఇవ్వలేదు అనుకుంటా బ్లాగ్కి. మాట్లాడుతూ మేము కూడా అట్లనే పడుకుని పోయాము. సో దర్శన్ కింద ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి అర్జెంట్గా బయలుదేరాలి, ఎందుకంటే హౌస్ హెల్ప్ వాళ్ళందరూ వస్తారు కదా. నేను చెప్పాను ఆల్రెడీ ½ అన్ అవర్ లేట్గా రండి అని చెప్పేసి. కాకపోతే మా వంట ఆవిడ ఉన్నారు కదా, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదన్నమాట. సో వాళ్ళు వచ్చేస్తారేమో అని చెప్పేసి అదొకటి. అండ్ లుక్ అట్ మై నెయిల్స్, నిన్నటికి ఈ రోజుకి ఫుల్ వెళ్ళిపోయినాయి అనమాట. ఈ హ్యాండ్కి అయితే కంప్లీట్గా వెళ్ళిపోయినాయి అండ్ ఆ హ్యాండ్కి ఉన్నాయి. తర్వాత చూపిస్తాను. ఇది నేను ఇప్పుడు ఏం ఫిక్స్ చేయించట్లేదండి, ఎందుకంటే నా నెయిల్స్కి ఒక 1 month బ్రేక్ ఇద్దాము అనుకుంటున్నాను. బికాస్ చాలా థిన్ అయినాయి అనమాట. సో అట్లీస్ట్ ఒక 1 month బ్రేక్ ఇస్తే అవి గ్రో అయ్యి కొంచెం స్ట్రాంగ్ అయ్యేకి బెటర్ అవుతుంది. నేను క్యూటికల్ ఆయిల్ అంతా అప్లై చేస్తాను అనమాట ఈ 1 monthలో. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మా డే ఇన్ మై లైఫ్. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.